చిన్న గ్రామంలో ఉండే రాజు రోజూ పొద్దున్నే సూర్యుడు రావటం చూస్తూ నా జీవితం కూడా ఇలా మారాలి అని మనసులో అనుకుంటాడు. రాజు తండ్రి వ్యవసాయంలో నష్టాలు చూసి ఇల్లు కష్టాల్లో మునిగిపోయింది. కాని రాజు కళ్లలో ఆశ మాత్రం ఆరగలేదు. కాలేజీకి వెళ్లడానికి బస్సులో వెళుతూ ఉండేవాడు. క్లాస్లో టీచర్ చెప్పిన మాటలు రాజు మనసుని తాకాయి. కష్టం టెంపరరీ, ధైర్యం పర్మనెంట్ అని. రాజు రాత్రి ఇల్లు పక్కన దీపం వెలిగించి బుక్స్ ఓపెన్ చేసి నిద్రని పక్కన పెట్టి చదువుతాడు. రాజు లైబ్రరీలో కూర్చొని ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాడు. ఎగ్జామ్స్ టైంలో భయం వచ్చినా తండ్రి కష్టాలు గుర్తుకు తెచ్చుకొని ధైర్యం పెంచుకుంటాడు. రిజల్ట్ రోజు హ్యాండ్స్ కంపిస్తున్నాయి, కానీ మనస్సు నమ్మకంతో నిండిపోయింది. పాస్ అయ్యాను అని తెలియగానే రాజు చాలా సంతోషంగా ఫీలయ్యాడు. విలేజ్ మొత్తం తనని చూసి గర్వంగా మాట్లాడుతుంది. తండ్రి కళ్లలో వెలుగు కనిపిస్తుంది. రాజు సిటీకి వెళ్లి జాబ్ కోసం ట్రై చేస్తాడు. మొదట్లో ఫెయిల్యూర్స్ వస్తాయి. ఒకరోజు ఇంటర్వ్యూలో తన జర్నీ చెప్పినప్పుడు ప్యానెల్ సైలెంట్గా వింటుంది. జాబ్ సెలెక్ట్ అయిన మెసేజ్ ఫోన్లో కనిపించగానే రాజు ఆస్మానం వైపు చూస్తాడు. తిరిగి గ్రామంకి వచ్చి చిన్నపిల్లలకు ఫ్రీగా చదువు నేర్పిస్తాడు. సూర్యుడు మళ్లీ అస్తమిస్తుంటే రాజు నవ్వుతూ అనుకుంటాడు, ఒక అడుగు వెలుగు కోసం వేశాను, అదే నా గెలుపు. కష్టం ఎంత పెద్ద అయినా వెలుగు కోసం ఒక అడుగు వేస్తే జీవితం తప్పకుండా మారుతుంది.